వెంకీ మామ బాక్సాఫీస్ దగ్గర అస్సలు ఆగేదేలే అంటున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. వెంకీ కెరియర్లోనే కాదు, ఫెస్టివల్ సీజన్లో భారీ వసూళ్లు చేసిన తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసేలా ఉంది. వారం రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసిన ఈ సినిమా ఇప్పటివరకు బాక్సాఫీస్ దగ్గర 230 కోట్ల గ్రాస్ ని దాటినట్టుగా పీఆర్ లెక్కలు చెబుతున్నాయి. దీంతో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సూపర్ స్ట్రాంగ్ గా దూసుకెళ్తోందని చెప్పాలి. అంతేకాదు ఈ వీకెండ్ లో మళ్లీ వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి లాంగ్ రన్ లో భారీ వసూళ్లు రాబట్టనుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. 300 కోట్ల మార్కును ఈజీగా టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. సంక్రాంతి సెలవులు పూర్తయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి ఆక్యుపెన్సీ ఏమాత్రం తగ్గటం లేదు. అటు ఓవర్సీస్ లోనూ ఈ సినిమా దుమ్ము దులిపేస్తోంది. అమెరికాలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటివరకు $2.5 మిలియన్ పైగా వసూలు చేసింది. ఈ సినిమా వెంకటేష్, అనిల్ రావిపూడి, వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఇక దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి బీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం హైలైట్ గా నిలిచింది. సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో మ్యూజికల్ హిట్ గా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది. వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా మరోసారి అనిల్ రావిపూడి తనదైన మార్కుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.